హలో ఫ్రెండ్స్, మనం చందమామ వారి మహాభారతంలో భాగంగా మహాభారత రచన ఏ విధంగా ప్రారంభమైందో తెలుసుకుందాం. నైమిషారణ్యంలో ఋషిగణాలు ఉండేవి. ఋషిగణాలు ఎక్కడ ఉండేవి? నైమిషారణ్యంలో ఉండేవి. ఆ ఋషులకు కులపతి ఎవరంటే శౌనక మహాముని. ఆయన ఒకప్పుడు 12 ఏళ్ల పాటు జరిగే సాత్రయాగం చేశారు. శౌనకాది మహామునులు నైమిషారణ్యంలో ఏ యాగం చేశారు? సాత్రయాగం చేశారు. అనేక మంది మహర్షులు కలిసి ఆ యాగం చేస్తుండగా అక్కడికి రోమహర్షునుడి కుమారుడు ఉగ్రశ్రవసుడు అనే సూతుడు వచ్చారు. సూతుడు అంటే ఏంటంటే మనకి పురాణ గాథలు ఇతిహాసాలు చెప్పేవారిని సూతుడు అంటారు. ఇక్కడ మనకి శౌనకాది మహామునులకి నైమిషారణ్యంలో సాత్రయాగం చేస్తున్నప్పుడు మహాభారతం చెప్పింది ఎవరు అంటే రోమహర్షుని కుమారుడైనటువంటి ఉగ్రశ్రవసుడు అనే సూత మహర్షి. మనకి ఆప్షన్స్లో ఇప్పుడు క్వశ్చన్ అడిగి శౌనకాది మహామునులకి మహాభారత కథను ఎవరు చెప్పారు అని చెప్పి మనకి ఆప్షన్స్లో రోమహర్షునుడు, ఉగ్రశ్రవసుడు, సుఖ మహర్షి, నారద మహర్షి అని ఇచ్చారనుకోండి. మనకి అప్పుడు ఆన్సరు ఉగ్రశ్రవసుడు అవుతుంది. ఆ ఉగ్రశ్రవసుడు ఆప్షన్లో మనకి సూత మహర్షి అని ఇచ్చినా కూడా ఆన్సర్ అదే అన్నమాట. తర్వాత మనకి చూసుకుంటే సూత మహర్షిని శౌనకాది మహామునులందరూ చుట్టూ చేరి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు రావడం మాకెంతో సంతోషంగా ఉంది. మీ నుంచి మేము ఎన్నో పుణ్యకథలు వినవచ్చు అని చెప్పి చాలా ఆదరంగా ఆహ్వానించారు సూత మహర్షిని. సూత మహర్షి వారితో, మహర్షులారా, పరీక్షిత్తుడి కొడుకు జనమేజయుడు ఎవరి కుమారుడు? పరీక్షిత్తు మహారాజు కుమారుడు. మనకి ధర్మరాజు తర్వాత రాజ్యాభిషేక్తం గావించింది మనకి ఎవరికంటే పరీక్షిత్తు మహారాజుకి. పరీక్షిత్తు మహారాజు కుమారుడు జనమేజయుడు. పరీక్షిత్తు ఎవరి కుమారుడు అంటే అభిమన్యుడు కుమారుడు. అభిమన్యుడికి ఉత్తరకు జన్మించిన అతను పరీక్షిత్తు. తర్వాత మనకి జనమేజయ మహారాజు ఏ యాగం చేశారంట? సర్పయాగం చేశారు. ఆ సమయంలో వైశంపాయన మహర్షి జనమేజయుడికి భారత కథలను చెప్పారు. మనకి ఇప్పుడు జనమేజయ మహారాజుకి మహాభారత కథలు చెప్పింది ఎవరు అంటే వైశంపాయన మహర్షి. ఈ వైశంపాయన మహర్షి ఎవరంటే వేదవ్యాస మహర్షి యొక్క శిష్యుడు అనమాట వైశంపాయన మహర్షి. ఇప్పుడు మన సూత మహర్షి ఆ కథలన్నీ నేను విన్నాను, అనేక తీర్థాలు సేవించి కౌరవ పాండవులు యుద్ధం చేసిన శమంత పంచకం అనే పుణ్యక్షేత్రానికి వెళ్ళి అటు నుంచి ఇలా వచ్చాను అని చెప్పారు. ఇప్పుడు సూత మహర్షి నైమిషారణ్యంకి రాబోయే ముందు ఏ క్షేత్రాన్ని దర్శించి వచ్చారు? శమంతక పంచక క్షేత్రం. అక్కడే మనకి కురుక్షేత్ర సంగ్రామం జరిగిందనమాట. తర్వాత ఇంకేముంది? వ్యాస మహర్షి రచించినటువంటి భారత కథలను తమకు చెప్పమని శౌనకాది మహామునులు సూత మహర్షిని కోరారన్నమాట. అప్పుడు సూత మహర్షి ఇలా చెప్పారు. భారత రచన ఎలా జరిగిందనుకున్నారు? కృష్ణద్వైపాయనుడు, మనకి కృష్ణద్వైపాయనుడు అనేది పేరు, వేదవ్యాసం మహర్షి అనేది బిరుదు అనమాట. కృష్ణద్వైపాయనుడు మనకి వేదాలని విభజించడం వల్ల వేదవ్యాస మహర్షి అయ్యారన్నమాట. కృష్ణద్వైపాయనుడు ఎవరంటే సత్యవతీదేవికి పరాశర మహర్షికి జన్మించిన కుమారుడు కృష్ణద్వైపాయనుడు, వేదవ్యాస మహర్షి. సత్యవతీదేవికి అనేక పేర్లు ఉంటాయి. మత్స్యగంధి,
మత్స్యగంధి తర్వాత పరాశర మహర్షి వరం చేత యోజన గంధి అవుతుంది, సత్యవతి అని కూడా పేరు ఉంటుందన్నమాట. తర్వాత మనకి వ్యాస మహర్షి వేదాలను 4గా విభజించిన తర్వాత కృష్ణ ద్వైపాయనుడిగా ఉన్నటువంటి మనకి వేదవ్యాస మహర్షి అయ్యారన్నమాట. హిమాలయాల మీద తపస్సు చేశారు. ధృతరాష్ట్రుడి తరం వారంతా చనిపోయాక భారతాన్ని వేదవ్యాస మహర్షి ఆలోచించారు. అది లోకానికంతకు పాఠనీయంగా ఉండేటట్టు చేసే మార్గం ఏమిటో అని ఆలోచిస్తుండగా ఆయన చూడడానికి బ్రహ్మదేవుడు వచ్చారు. వ్యాస మహర్షి బ్రహ్మదేవునికి ప్రణామం చేసి కూర్చోబెట్టి, దేవా, నేను వేదాంగాల సారమంతా ఇమిడ్చి భారతం అనే ఇతిహాసాన్ని రచించాను. ఇక్కడ ఆలోచించారన్నమాట వేదవ్యాస మహర్షి. ప్రజలు దాన్ని చదివి ఆనందించేటట్టు లిఖించే వారెవరూ కనబడట్లేదు అని చెప్పి బ్రహ్మదేవునికి చెప్తే, బ్రహ్మదేవుడు వేదవ్యాస మహర్షికి, నాయన విఘ్నేశ్వరుని ప్రార్థించి అతని ద్వారా నీ భారత ఇతిహాసాన్ని రాయించు అని చెప్పి బ్రహ్మదేవుడు వ్యాస మహర్షికి సలహా ఇస్తారు. అప్పుడు వ్యాస మహర్షి ధ్యానించగా విఘ్నేశ్వరుడు వచ్చారు. వ్యాస మహర్షి కోరిన ప్రకారం ఆయన చెబుతూ ఉంటే విఘ్నేశ్వరుడు వినాయకుడు మహాభారతాన్ని లిఖించాడు. ఇక్కడ మనకి మ్యాచింగ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అదేంటంటే ఈ మహాభారత కథని ఏ లోకంలో ఎవరెవరు చెప్తారు? మనకి దేవలోకంలో నారద మహర్షి, పితృలోకంలో దేవలుడు, గాంధర్వాది లోకాల్లో సుఖ మహర్షి, మనకి భూలోకంలో జనమేజయ మహారాజు సర్పయాగం చేసినప్పుడు వైశంపాయన మహర్షి దానిని పఠించి భూలోకంలో ప్రచారం చేశారు. ఇప్పుడు మనకి దేవలోకంలో నారద మహర్షి, పితృలోకంలో దేవల మహర్షి, గాంధర్వాది లోకాల్లో సుఖ మహర్షి, తర్వాత భూలోకంలో వైశంపాయన మహర్షి మహాభారతాన్ని ప్రచారంలోకి తెచ్చారన్నమాట. ఇప్పుడు సౌనకాది మహామునులందరూ విని సంతోషించి కౌరవ పాండవులు యుద్ధం చేసినటువంటి శమంతక పంచకం అనే క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చింది అని సూత మహర్షిని అడిగారు. ఇప్పటి నుంచి మనకి మహాభారత కథని సూత మహర్షి సౌనకాది మహామునులకి నైమిషారణ్యంలో సాత్రయాగం చేస్తున్నప్పుడు చెప్పడం ప్రారంభించారన్నమాట. దీనికి మూలం చందమామ 1969 మార్చి సంచిక. చందమామ వారు మహాభారతం మొత్తాన్ని సులభ భాషలో ప్రచురించారు. అది మనం చూసుకుంటే ఎగ్జామ్లో మనకి ఆల్మోస్ట్ ఆల్ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది మహాభారతానికి సంబంధించి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ కొద్ది సమాచారం మీదే ప్రీవియస్గా క్వశ్చన్స్ వచ్చాయి. మనం చూసుకుంటే హూ రోట్ డౌన్ ద ఎపిక్ మహాభారత వైల్ వ్యాస వాస్ డిక్టేటింగ్, అంటే వ్యాస మహర్షి చెప్పేటప్పుడు మహాభారతాన్ని ఎవరు లిఖించారు? మనం చూసాం కదా, విఘ్నేశ్వరుడు, గణేష. ఇక్కడ మనం చూసుకున్న ఇమేజ్లో మహాభారతాన్ని విఘ్నేశ్వరుడు రచిస్తూ ఉన్నారు, వ్యాస మహర్షి చెప్తూ ఉంటే. తర్వాత మనం చెప్పుకున్నాం కదా, హూ సక్సీడెడ్ యుధిష్ఠిర టు థ్రోన్. మనకి యుధిష్ఠిరుని తర్వాత రాజుగా ఎవరున్నారు? మనకి కురుక్షేత్ర సంగ్రామంలో అభిమన్యుడు మరణించడం జరుగుతుంది. పద్మవ్యూహంలో భాగంగా 13వ రోజు యుద్ధంలో ద్రోణ పర్వంలో. తర్వాత మనం చెప్పుకున్నాం కదా, జనమేజయుడు ఎవరు కుమారుడు? పరీక్షిత్తు కుమారుడు. కాబట్టి ముందు ధర్మరాజు తర్వాత
యుధిష్ఠిరుని తర్వాత పరీక్షిత్తు రాజు అవుతారు. పరీక్షిత్తు తర్వాత మనకి జనమేజయ మహారాజు అవుతారు. తర్వాత శృతసోమ అంటే మనకి ఉప పాండవుల్లో ఒకరు. భీమసేనుల వారికి ద్రౌపదీదేవికి పుట్టినటువంటి కుమారుడు. శృతసోముడు మనకి సౌప్తిక పర్వంలో అశ్వత్థామ రాత్రిపూట దాడి చేసి ఉప పాండవుల్ని సంహరించడం జరుగుతుంది. తర్వాత మనకి హూ నెరేటెడ్ భాగవత పురాణం టు పరీక్షిత్ మహారాజు. మనం చెప్పుకున్నాం కదా, పరీక్షిత్ మహారాజు ధర్మరాజు తర్వాత రాజు అవుతారు. పరీక్షిత్ మహారాజుకి మీరు ఇక్కడ చూస్తుంటే క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, మనకి భాగవత కథని ఎవరికి ఎవరు చెప్పారు, మహాభారత కథని ఎవరెవరికి చెప్పారు, ఆ విధంగా. కాబట్టి మనకి భాగవత పురాణాన్ని సుఖ మహర్షి చెప్తారన్నమాట పరీక్షిత్ మహారాజుకి. సుఖ మహర్షి ఎవరంటే వేదవ్యాస మహర్షి యొక్క కుమారుడు సుఖ మహర్షి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.